నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నువ్వు అది పట్టుకో, అది వాళ్ళకి కావాలి. మేడం నువ్వు మేడం అదే అన్నయ్య రమ్మాడు రమ్మాడు ఉదయ సార్ సాధిద్దాం సాధిద్దాం డిఎస్సి ప్రభుత్వమే పెట్టడం జరిగింది. అయితే 2004 వరకు జాప్యం చేస్తూ ఆ జాప్యం వల్ల ఆశని సెలెక్ట్ అయ్యి వాళ్ళ లోపమైతే ఏమీ లేదు. కానీ ప్రభుత్వం ఆలస్యం చేసిన దానివల్ల టీపీఎస్లోకి కొత్త పెన్షన్ విధానంలోకి రావడం జరిగింది. కాబట్టి ఈ 2003లో జరిగినటువంటి ప్రభుత్వం జాప్యం వల్ల జరిగింది. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం చేసినా, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం చేసినా దీన్ని పెద్ద సంఖ్యలో లేరు. కాబట్టి దీన్ని పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని ఏపీ న్యూస్ పక్షాన మేమైతే వీళ్ళు చేపట్టబోయినటువంటి ధర్నా కార్యక్రమం అయితేనే రేపు జరగబోయే విజయవాడలో ధర్నా తత్వంలో 25వ తారీఖు జరగబోయే ధర్నా కార్యక్రమానికి అయితేనే మేము జిల్లా సహాయ సహకారాలు అందిస్తాం. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు మరియు జేఏసీ చైర్మన్ అదేవిధంగా జనరల్ సెక్రటరీ రమణ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పుడు మన ఇలియాస్ చెప్పినట్టు రేపు జరగబోయే జాయింట్ సబ్ కౌన్సిల్ మీటింగ్లో కూడా లేవనెత్తేదానికి మా వంతు మేము సహాయ సహకారాలు అందిస్తామని, రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని విజయవంతం చేసేదానికి మేము ముందుంటామని, అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు అనుకుంటే ఇది పెద్ద సమస్య అయితే కాదు. ఖచ్చితంగా ఇది విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అయితేనే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనే మీరు అనుకుంటే ఖచ్చితంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మరియు టీఆర్టీయు, ఎస్టీయు, యూటీఎఫ్ అలాగే అప్పర్ సోమవారం రోజు విజయవాడ నందు చేపట్టబోయే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యక్రమం ద్వారా అధికారంలో ఉంది. కాబట్టి మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా మాన్యులు గౌరవనీయులు పెద్దలు అదే ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు మీరు ఇచ్చినటువంటి ఇక ఆ రోజు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ లో మాకు ఎక్కడా కూడా టీపీఎస్ అనేటువంటి అంశం లేనే లేదు. మేము అప్పుడున్నటువంటి
ఏదైతే పెన్షన్ ఉందో పాత పెన్షన్ విధానం ఉందో ఆ పాత పెన్షన్ విధానంలోనే నోటిఫికేషన్లో ఉంది. మేము రాసినటువంటి ఎగ్జామ్స్ అయితేనేమి, రిజల్ట్ అయితేనేమి, తర్వాత మీరు ఇచ్చినటువంటి నియామక ప్రక్రియలో కూడా మా యొక్క వెరిఫికేషన్లు అన్ని కూడా అప్పుడే 1/9/2004 ముందే జరిగిపోయాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు మారినటువంటి ప్రభుత్వం మారిపోవడం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వ పెద్దలు పాలనాపరమైనటువంటి నిర్ణయాలలో భాగంగా అప్పుడున్నటువంటి అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల చేత, అలాగే అప్పుడున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా, ఎందుకంటే ఫస్ట్ ప్రమోషన్లు, తర్వాత బదిలీలు, ఆ తర్వాత మాత్రమే నియామకాలు చేపట్టాలనేటువంటి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘ సోదరులు కూడా మా పట్ల, అందుకనే మేము వాళ్ళని నిబద్ధంగా, మేము న్యాయబద్ధంగా ఇది మాకు చెందినటువంటిది. ఆ రోజు మీ అందరి సూచన మేరకే మేము పాత పెన్షన్ విధానంలో లేకుండా కొత్త పెన్షన్ విధానంలోకి రావడం జరిగింది. 2005 నవంబర్ నుంచి నియామకాలు చేపట్టడం వల్ల దాదాపు 18 నెలల కాలాన్ని మేము కోల్పోవడం జరిగింది. ఆ 18 నెలల కాలంలో కోల్పోవడం వల్ల మేము ఈరోజు కొత్త పెన్షన్ విధానంలోకి రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం కానీ దేశంలో ఉన్నటువంటి దాదాపు 16 రాష్ట్రాలు ఈరోజు ఓపీఎస్లోకి తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 57 మెమో ద్వారా 2023లో. కాబట్టి ఏదైనా దీర్ఘకాలికంగా ఇప్పుడు ఉన్నటువంటి డిఏలు కావచ్చు, ఐఆర్ కావచ్చు, పిఆర్సీ చైర్మన్ కావచ్చు, వీటన్నింటికంటే కూడా ముఖ్యంగా, ఎందుకంటే తక్కువ మంది సార్ పిఆర్సీ మనకు రావాల్సింది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే, 24 నెలలే కావచ్చు. అలాగే డిఏ వచ్చేసి డిఏ కూడా మనకు రావాల్సింది 4 డిఏలు, ఇప్పుడు డిఏతో పోల్చుకున్నా కూడా 24 నెలలే అవుతుంది. మాకు 2023లో ఏదైతే ఇచ్చారో ఈ రోజు 2025 జరుగుతుంది. దాదాపు 60 నెలల నుంచి మాకు 57 మెమోను ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ ప్రభుత్వానికంటే సీనియర్ మోస్ట్ గా ఇప్పుడు డిఏలు, పిఆర్సీ, ఐఆర్ కంటే కూడా ముందు ధర్మబద్ధంగా రావాల్సినటువంటిది ఈ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 ద్వారా అనేటువంటిది మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ, కాబట్టి ఈ ఏదైతే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉందో ఆ డిమాండ్ను మీరు మళ్ళీ ఇప్పుడు అదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏ ప్రభుత్వం ఉందో ఈ రోజు కూడా అదే ప్రభుత్వంలోని పెద్దలు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా సిపిఎస్ అంశం పట్ల అనేకమైనటువంటి సమావేశాలలో ఆయన చెప్పడం జరిగింది. నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుణ్ణి కాబట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నటువంటి కష్టాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది నాకు సంపూర్ణంగా ఉంది. తప్పకుండా మీ అందరికీ న్యాయం చేస్తాం, మీ అందరికీ ఒక మంచి ఆలోచన చేస్తామన్నారు సార్. మీరు చేసేటువంటి మంచి ఆలోచనలో భాగంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వమే మనకు అక్కడ కూడా కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి, ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి మీరందరూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు అయితేనేమి అందరూ కూడా అనేక సందర్భాల్లో మాకు ఉన్నటువంటి సంగీతం వల్ల చెప్పడం జరిగింది. కాబట్టి 3 పార్టీలు కూడా అనుకుంటే ఈ రోజు ఖచ్చితంగా మాకు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. నోటిఫికేషన్ ముందు ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ లో ఉండేటువంటి దాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోను ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి మెమోని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత, కనీస బాధ్యత ఖచ్చితంగా మీ మీద ఉందని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తూ, కాబట్టి మేము ఏదైతే అడుగుతున్నామో ఈ మహాధర్నాన్ని శాంతియుతంగా మాత్రమే నిర్వహిస్తాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎక్కడికి పోవడం లేదు. కేవలం మాకు ప్రభుత్వం పెద్దలకు, మా యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ సూచనల మేరకు విద్యాశాఖ మంత్రి వర్యులు కూడా మాకు సూచించారు. మీ సంఖ్యాబలం ఏంటి అని ఆయన అనేక మార్లు మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మా రాష్ట్ర శాఖ ఆ విధంగా అడగడం జరిగింది. వారికి అందుకు కేవలం మా సంఖ్యను చూపించడం కోసం మేమందరం ఉన్నాం సార్, మాకు ధర్మంగా న్యాయంగా చెప్పారో మొదటి అంశంగా మా అంశాన్ని తీసుకెళ్ళండి అంటే ఆయన వివరంగా చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు నేను ఎంచుకొని అక్కడ కార్యక్రమం నిర్వహించామో ఈ రోజు పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి మన వైఎస్ఆర్ కడప జిల్లాలో
మీ పేరు చెప్పుకొని మేము మీ ఫోటోలను పెట్టుకొని జీవితాంతం మేము ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాకు ఈ సిపిఎస్ బారి నుంచి ఓపీఎస్ లేకి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 ద్వారా మమ్మల్ని కూడా ఇంప్లిమెంట్ చేసి మన రాష్ట్రంలో కూడా మిగిలిన 16 రాష్ట్రాలతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని ఈ కొత్త పెన్షన్ విధానం నుంచి విముక్తులు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకెళ్లి మా యొక్క అందరి కుటుంబ సభ్యుల యొక్క మనోవేదనను అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా మా యొక్క సమస్యను మీ సమస్యగా భావించి దీన్ని అన్ని ఛానళ్లలోనూ ప్రచారం చేసి మా యొక్క ఆవేదనను ప్రభుత్వానికి అర్థమయ్యేలాగా తెలియజేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.